కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరింది. సమ్మెతో టాలీవుడ్ స్తంభించడంతో షూటింగ్స్ లేక సినీ కార్మికులు విలవిల్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం చిరంజీవితో భేటీ కానున్నారు ఫెడరేషన్ నేతలు. ఇక నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో రేపు సంయుక్తంగా చిరంజీవి సమావేశం కానున్నట్టు సమాచారం. ఒకవైపు చర్చలు, మరోవైపు కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. రేపు కృష్ణానగర్లో సినీ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమం జరగనుంది. నిరసన కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఫెడరేషన్ నాయకులు. సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరింది. ఈ సమ్మెతో టాలీవుడ్ స్తంభించడంతో షూటింగ్స్ లేక సినీ కార్మికులు ప్రస్తుతం విలవిల్లాడుతున్న పరిస్థితి. అయితే మరి కాసేపట్లోనే ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగబోతోంది. ఇవాళ సాయంత్రం చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు భేటీ అయి చర్చించాల్సిన అంశాలపై వారు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో రేపు సంయుక్తంగా చిరంజీవి సమావేశం కాబోతున్నారు అని కూడా సమాచారం. ఒకవైపు చర్చలు, మరోవైపు కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు కృష్ణానగర్లో సినీ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమం జరగనుంది. నిరసన కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఫెడరేషన్ నాయకులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ లో. వెంకట్, ఫెడరేషన్ సభ్యులు ఇప్పుడు సమావేశం కాబోతున్నారు. ఈవినింగ్ చిరంజీవితో సమావేశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏమేమి అంశాలకు సంబంధించి డిస్కస్ చేస్తారు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇటు ఫిలిం ఛాంబరే కానీ ఇటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ చేస్తున్నటువంటి ఏదైతే వేతనాలకు సంబంధించే చర్చలు ఈ రోజుకి దాదాపుగా 15 రోజుల నుంచి కూడా సమ్మె అనేది ఒక కొనసాగుతుంది. దీనివల్ల రెండు వైపులా కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా గతంలో జోక్యం చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ లేదు. ఎందుకంటే ఏ విషయం అయినా సరే ఫిలిం ఛాంబర్ ద్వారానే చేసుకోవాలనుకోవడం జరిగింది. అయినా కూడా ఫిలిం ఛాంబర్లో కూడా ఈ యొక్క వేతనాలకు సంబంధించి చర్చలు కూడా సఫలం కాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి గత 2 రోజుల నుంచి కూడా దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్, రైజింగ్ ప్రొడ్యూసర్స్ కానీ చిన్న నిర్మాతలు వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాత్రం మళ్ళీ చిరంజీవి ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులతో సమావేశమయ్యి ఇటు ఇద్దరికి కూడా ఆమోదదాయంగా ఉండే విధంగానే చర్చలు కూడా జరిపించే విధంగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో 4 గంటలకు జరగబోయే సమావేశానికి ముందే ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ ఫెడరేషన్ కార్యాలయంలో ఈరోజు 11:30కి ఆ ప్రాంతాల్లో వాళ్ళు కూడా తమ చిరంజీవి దగ్గర ఎలాంటి విషయాలు ప్రస్తావించాలి, ఎందుకంటే ఇప్పుడు కేవలం ఒక 2 అంశాలపైన ఇక్కడ మొత్తం కూడా జరుగుతుంది. అదేంటంటే కాల్ షీట్స్ టైము ఉదయం అంటే 9 to 9 అనేది ఒకటి, తర్వాత సెకండ్ సండే రోజు కూడా సింగిల్ కాల్ షీట్. ఈ 2 అంశాలపైన ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకా మరొక వైపు ఏంటంటే 3 యూనియన్లకి ఇటు డాన్సర్స్ కానీ, ఫైటర్స్ కానీ, దాంతోపాటు ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వారందరికి కూడా వేతనాలు మాత్రం పెంచలేదు. మిగతా అన్ని యూనియన్స్ వాళ్ళకి పెంచారు. వీళ్ళు కూడా పెంచాలనుకుంటున్న టైంలోనే కేవలం ఒక 5% మాత్రమే వాళ్ళకి పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కూడా వాళ్ళు చర్చించే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవితో మాత్రం దీనిపైన చాలా క్రియాశీలకంగా చర్చించేసి తమ యొక్క వాదన, తమ యొక్క వర్షన్ కూడా ఇటు వినిపించే అవకాశం ఉంది. ఈ రోజుతో ఈ యొక్క సమస్యకు మాత్రం ఫుల్ స్టాప్ పడే అవకాశం విధంగానే చేస్తున్నారు. ఈరోజు అయిపోతే మాత్రం రేపు ఇరువురికి ఇటు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, దాంతోపాటు ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఒక ఒప్పందం కూడా చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఆ సమస్య కూడా ఇద్దరికి కూడా ఆమోదయోగ్యం. ఎందుకంటే చిన్న నిర్మాతలు కూడా ఇక్కడికి ఎంటర్ అవ్వడం కూడా జరిగింది కాబట్టి చిన్న నిర్మాతలకు, పెద్ద ప్రొడ్యూసర్స్కి, ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి వీళ్ళు అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఒక సమన్వయం కూడా చేసే విధంగా అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల వల్ల పెద్ద సినిమా వాటికి సంబంధించి కాల్ షీట్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షూటింగ్ ఇబ్బందులు అవుతున్నాయి. మరొక వైపు డైలీ వేజెస్తో పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగానే అయితే పరిష్కారం అయితే చూపించే విధంగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ధన. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.